మాకు ఆత్మీయ జీవితాలకు అవసరమైన మీ మాటలు మాకు అందించండి. నిలబడిన దాసులను సమయోచితమైన జ్ఞానంతో మీ పాత్రగా వాడుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో క్రైస్తవులంగా భూమి మీద జీవితాన్ని ప్రారంభించింది మొదలు ఒక వ్యక్తి ఎలాగూ దేవునిలోనికి రావాలి, ఎలాగూ క్రైస్తవుడు అవ్వాలి అనేది మనం బోధిస్తాం, చెబుతాం. మాటలకు వారు అంగీకరించి ప్రభువులోకి వస్తారు. వచ్చిన తర్వాత వారు ఎలా అభివృద్ధి చెందాలనేది బోధించే విషయంలో బోధ విఫలమవుతుందా, లేకపోతే వాళ్ళ రిసీవింగు సరిగ్గా చేసుకోలేకపోతున్నారా అనేది సందేహం. మరి అనుకున్న రీతిగా ఎందుకు ఎదగలేకపోతున్నాం? అసలు క్రైస్తవుని యొక్క అభివృద్ధికి లేక ఎదుగుదలకు ఏది అవసరం? దేవునిలోనికి వచ్చిన తర్వాత ఈ సంగతులు మనం చేస్తే మనం దేవునిలో ఎదగగలం అనేది బోధించాలి. అదే ఆ బోధను మనము విని దాన్ని అవలంబించాలి. అప్పుడు మనము అభివృద్ధి చెందగలం. రావడం ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరొక ఎత్తు. నేను వచ్చాను దేవునిలోనికి చాలు అని సరిపెట్టుకోవడానికి లేదన్నమాట. అది ఈరోజు మనం ఆలోచన చేస్తాం అండి. క్రైస్తవుడిగా మారిన తర్వాత ఎలా ఎదగాలి అనేటువంటిది నేర్పించుట్లో కానీ నేర్చుకుంటులో కానీ కొంచెం విఫలమైనట్లుగా కనపడుతూ ఉంటుంది. కృత నిబంధనలో క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఎదుగుదల అనేటువంటిది లేదా అభివృద్ధి అనేటువంటిది 3 సంగతులు కనపడతాయి. అందులో 2 సంగతులు మనం ఆలోచించేద్దాం ఈరోజు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 'ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఏమవు నిమిత్తం అన్నాడు? ఎదుగు నిమిత్తము. కనుక క్రైస్తవ ఎదుగుదలకు ఏది అవసరం అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. రక్షణలో ఎదుగు నిమిత్తము అన్నాడు. ఆల్రెడీ మనం ఏం పొందేశాం? రక్షణ పొందేశాం. రక్షణ పొందిన తర్వాత అది అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. ఆ ఎదుగుదలకు ఏది అవసరమో చెప్తూ ఉన్నాడు. ఎదుగు నిమిత్తము, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయమన్నాడు? అది నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అన్నాడు పుట్టినోట్లో. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో మనకి ఏమర్థమవుతుందంటే, దుష్టత్వం లేదు,
మనలో అనుకోండి, కపటం లేదు, వేషధారణ లేదు, అసూయ లేదు, దూషణ మాటలు లేవు. ఎన్ని రోజులు ఉండవు? ఇవి రక్షించబడిన తొలి రోజుల్లో ఉండవు. మళ్ళీ కొద్ది రోజులకి ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోయి అన్నీ మళ్ళీ లోపలికి వస్తున్నాయి. కపటం లేకుండా ఎంతమంది ఉన్నారు? అసూయలు లేకుండా ఎంతమంది ఉన్నారు? వేషధారణ లేకుండా ఎంతమంది ఉన్నారు? అప్పుడు మరి ఇవి మరలా వచ్చినప్పుడు ఎలాగ అభివృద్ధి చెందుతాం? ఎలాగ ఎదుగుదల పొందుతాం? పొందలేం. అందువల్ల ఈ ఎదుగుదలలో మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. మనం చదివేటప్పుడు ఇది నాలో ఉన్నదేమో, ఎప్పుడో చదివాను, ఎప్పుడో విడిచిపెట్టాను, తిరిగి మళ్ళా లోపల ప్రవేశించిందేమో అనేది ఎప్పుడు అర్థమవుద్దంటే, తరచుగా మనము గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఎదగటానికి అవకాశం ఉంటుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును, కనుక అభివృద్ధి కనపడుతుంది ఇక్కడ. అంటే దేవుని వాక్యమును అధ్యయనం పైన అభివృద్ధి ఏర్పడుతుంది, ఎదుగుదల. రెండవది, దేవుని యొక్క కృపయందును జ్ఞానమందును ఒక వ్యక్తి ఏం పొందాలన్నాడు? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 కలిసి ఉన్న 10వ వచనం నుంచి వద్దాం. అలాగుననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు ఏమంటున్నాడంటే మరీ ఎక్కువగా అన్నాడు. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి పొందాడు అంటే అక్కడితో సరిపెట్టుకోకూడదు అన్నాడు. అక్కడ ఏమని ఉంది? మరీ ఎక్కువగా ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి. అంటే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటం వల్ల అభివృద్ధి ఉందని తెలిసినప్పుడు, ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం మీదే కదా ఆధారపడింది ఎదుగుదల, అభివృద్ధి. రెండవది ఏం కనపడింది? ఒక వ్యక్తి దేవుని కృపయందును జ్ఞానమందు ఏం పొందాలా? అభివృద్ధి. నాకు అవసరం లేదు అనటానికి లేదు. మూడోది, ఒక వ్యక్తి మరీ ఎక్కువగా ఏం పొందాలన్నాడు? అభివృద్ధి పొందాలి. మరి ఈ ఎదుగుదలకు ఎక్కడ ఉంటే అభివృద్ధి, ఎక్కడ ఉంటే ఎదుగుదల అవుతుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో మనకు ఎక్కువ ఏం కనపడుతుందంటే, ద్రాక్షావళిలో ఒక వ్యక్తి నిలిచి ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడండి? ఫలిస్తాడు. అంటే ఫలించడం అంటే అభివృద్ధి చెందడమే. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, దేవునికి ఇష్టమైనటువంటి జనాంగము దేవుని ప్రజలు. వాళ్ళని ఎలా పోల్చాడో తెలుసా? ఒక ద్రాక్షావనముగా పోల్చాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అన్నాడు. దేవుని ప్రజలటండి ద్రాక్ష తోటతో పోల్చాడు. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వనం అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన అభివృద్ధి ఎలా జరుగుతుందో స్పష్టంగా చెప్పాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షావళిని, అంటే నేను నిజమైన ద్రాక్షావళిగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు? క్రీస్తు ప్రభు వారు. యోహాను సువార్త 15వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను. అంటే ఇప్పుడు సమృద్ధిగా ఫలాలు పండాలంటే తీగలు ఎందులో ఉండాలట? ద్రాక్షావళిలో ఉండాలి. ద్రాక్షావళిలో ఉండాలి. ద్రాక్షావళిలో లేమనుకోండి, ఎదుగుదల ఉండదు, ఫలించలేము. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ ఏమవుదన్నాడు? ఫలించదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యేసుప్రభు దగ్గర ఎవరున్నారో? శిష్యులు ఉన్నారు. శిష్యులతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి? నాతో సంబంధం కలిగి ఉంటేనే మీరేమవుతారు? ఫలిస్తారు. క్రీస్తుతో సంబంధం లేకుండా, క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడకోకుండా, నేను రక్షణ పొందేశాను, నా రక్షణ నాదే, నా బైబిల్ నాదే, నా ప్రార్థన నాదే, నా విశ్వాసం నాదే, నా క్రియలు నాయే అని అనుకుంటే ఆత్మీయ జీవితాలకు అభివృద్ధి ఉండదు, ఎదుగుదల ఉండదు. మనుషులమైతే ఉంటాం. స్పష్టంగా చెప్పాడు ఆయన, నాతో మీరు కలిసి ఉండాలి. ఇందులో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే, నాలో నిలిచి ఉండండి అంటాడు. 7వ వచనంలో నా యందు మీరును, ఆ వచనాలన్నీ మనం పైనుంచి చదువుతూ ఉంటే నిలిచి ఉంటేనే, నిలిచి ఉంటేనే, నిలిచి ఉంటేనే అంటాడు. అంటే మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు స్టాండర్డ్ అన్నాడు, తాత్కాలికంగా కాదు. మనము అలాగూ స్థిరముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది అంటున్నాడంటే ఎదుగుదల ఉంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా మనం ఎదుగుతాం. కనుక ఈరోజు క్రైస్తవ ఎదుగుదలకు ఏది అవసరం అనేది ఆలోచన చేయబోతున్నాం. ఇప్పటి వరకు కూడా కొద్దిగా ఇంట్రడక్షన్, పరిచయాన్ని మనం ఆలోచన చేసాం. ఈ పరిచయంలో ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత అక్కడితో ఆగిపోకోకుండా రక్షణ విషయంలో ఏమవ్వాలన్నారో? ఎదగాలి. దేవుని కృపయందును జ్ఞానమందును ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. మరొకటి ఏం చూశారు? ప్రేమయందు మరీ ఎక్కువగా ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలని చూశారు. ఇప్పుడు దీని అంతటికీ కూడా ఎక్కడుంటే జరుగుతుంది అన్నాడంటే క్రీస్తులో. అంతేనా? క్రీస్తులు అన్నప్పుడు ప్రతి చోట క్రీస్తులు అని అన్నప్పుడు మనకి ఏమర్థం రావాలంటే ఆయన సంఘంలో అని అర్థం. రైట్, అందరం కూడా ఆయన సంఘంలోనే ఉన్నాం. అయితే ఎదుగుదలకు ఏది అవసరం అనేటువంటిది ఒక అంశాన్ని జ్ఞాపకం చేద్దాం ఈరోజు. క్రైస్తవ ఎదుగుదలకు సహాయపడేటువంటి కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటిలో మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన. ఏముండాలండి? ప్రార్థన. అది మనము తరచుగా చేస్తూ ఉంటాం, అన్ని విషయాల్లోనూ చేస్తూ ఉంటాం. అది చేయబట్టే ఇంకా మనం అభివృద్ధి చెందుతున్నాం అనేది మనం గుర్తుంచుకోవచ్చు. చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా ఏదైనా ముందు ఏం చేసుకుంటాం? ప్రార్థన చేసుకుంటాం. మన పిల్లలకి అదే నేర్పుతాం, మనము ప్రార్థన చేసుకుంటున్నాం. కనుక ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం. ఒక వ్యక్తికి అసలు సరిగ్గా ప్రార్థన చేయడం నేర్పించాలి. ముందు ప్రార్థన చేయడం అనేటువంటిది మనకు రావాలి, మన పిల్లలకి రావాలి. అది మనం నేర్చుకోవాలి. నేర్పించవలసిన అవసరత ఉన్నట్లుగా కనపడుతుంది గ్రంథం. అందుకే దాన్ని ఈరోజు ప్రత్యేకంగా తీసుకున్నాం.
ఏంటి అంటే ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడం చూశారు. ప్రార్థన చేయడం చూడగానే వీళ్ళకి కూడా ఏమనిపించింది? మొట్టమొదటిగా వాళ్ళు చూశారు, ఒక పిల్లలు చూస్తారు, చూడగానే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది? మనం కూడా అలాగూ చేయాలనిపిస్తుంది. మనం కూడా చేసేయాలని వెంటనే వాళ్ళ వయసు కాకపోయినా మనం చేసినట్లుగా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు శిష్యులు దగ్గర ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన చేస్తూ ఉంటుండగా వాళ్ళు చూశారు. వాళ్ళు చూడగానే వాళ్ళలో ఏమనిపించిందంటే, మేము కూడా ఈ ప్రార్థన చేయడం ఏం చేయాలి? నేర్చుకోవాలి అనిపించింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 'ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా. అక్కడ ఉందా మాట, నేర్పమనే మాట. అంటే ఇప్పుడు ప్రార్థించడం అనేటువంటిది నేర్చుకోనవలసిన అవసరత ఉందని వాళ్ళు గమనించారా లేదా? అది గుర్తించాలి ముందు మనం. నువ్వు నాకేమి నేర్పవసరం లేదు అమ్మా, నువ్వు నాకేమి నేర్పవసరం లేదు నాయన అంటారు వీళ్ళ. మరి ఎవరు నేర్పుతున్నారు వాళ్ళకి? సమాజాన్ని చూసి నేర్చుకోవచ్చా? సమాజాన్ని చూసి నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. అవి నేర్చుకున్నారనుకోండి, వీళ్ళు ఏమైపోతారా? పాడైపోతారు. కానీ శిష్యులు క్రీస్తు దగ్గర ఇది నేర్చుకోవలసిన అవసరత ఉంది అని గ్రహించారు. ఇది చాలా ఛాలెంజ్తో కూడినట్లే కనపడుతుంది. మన పిల్లలు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాక్యం చదువుకునేటప్పుడు కానీ, మనం కూర్చునే విధానం, మనం మాట్లాడే విధానం, ఇదంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది తెలుసా? మా అమ్మలాగా నేను ప్రార్థన చేయాలి, మా అమ్మలాగా నేను బైబిల్ చదవాలి, మా నాయనలాగా నేను ప్రార్థనాపరుడైతే ప్రార్థన చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆ ఆలోచన వచ్చింది. ఇది నేర్చుకునేది మాట. ఇది ఏది అనేది వాళ్ళకి వచ్చిందా లేదా? అంటే ప్రార్థన అనేటువంటిది ఏం చేయాలని వాళ్ళకి అనిపించింది? నేర్చుకోవాలి మేము. అంటే ప్రార్థన చేయడం కూడా చాలామందికి రాదనే సంగతి ఈరోజు మనం హైలైట్ చేస్తున్నాం. ప్రార్థన చేయడము దేంట్లో ప్రాముఖ్యమైన సాధనము? ఈరోజు పాఠాన్ని బట్టి క్రైస్తవ ఎదుగుదలకు అవసరం. క్రైస్తవ ఎదుగుదలకు అవసరం. నిజానికి చెప్పండి, ఈరోజు అందరూ ప్రార్థన చేసుకున్నారా? ఆదివారం ఖచ్చితంగా చేసుకుంటారు, సోమవారం రోజు చేసుకుంటారు, రోజుకి ముమ్మారు చేసుకునే వాళ్ళు ఉన్నారు, 7 సార్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, తరచుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రయాణాల్లో చేసుకుంటారు, పరీక్షలకు వెళ్ళేటప్పుడు చేసుకుంటారు, వ్యాపారం ప్రారంభించేటప్పుడు చేసుకుంటారు, వ్యవసాయం ప్రారంభించేటప్పుడు చేసుకుంటారు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు చేసుకుంటారు, వెళ్ళేటప్పుడు చేసుకుంటాం. వ్యాపారం క్లోజ్ అయిన తర్వాత, ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రార్థన చేస్తామా? మరి ముందు ఉన్నటువంటి ప్రార్థన మళ్ళీ తర్వాత ఎందుకు ఉండదు? అంటే పొద్దుట ఆయన రిక్వెస్ట్ చేసాం, ఆయన దగ్గర నుంచి ఏదో ఆశించాం, అది అయిపోయింది, ఇంకా ఆయనతో సంబంధం ఇదా? ప్రారంభంలో ఉన్నటువంటిది ముగింపు దాకా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక రోజులోనే లేనిది సంవత్సరాల్లో ఉంటుందంటారా? ఉండదు. కాబట్టే బైబిల్ని అధ్యయనం చేయాలి. ఎదుగుతూ ఉండటానికి ఏది అవసరమో అది మనం నేర్చుకోవాల్సిన అవసరం. అందువల్ల క్రైస్తవ ఎదుగుదలకు ఏది నేర్చుకోవాలని అర్థమైంది వాళ్ళకి? ప్రార్థన. అడుగుతున్నారు వాళ్ళు. యోహాను తన శిష్యులకి నేర్పించినట్లు యేసుప్రభు ప్రార్థన చేయడం చూశారు కాబట్టి మాకు ప్రార్థన చేయి నేర్పించమంటున్నారు. అంటే ఇప్పుడు మరో సంగతి ఒకటి ఇంకొక ముందుకు వెళ్తున్నాం. ఇదేంటంటే వారు ప్రార్థన చేయటానికే, నేర్చుకుంటానికే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నట్టు కనపడుతుంది? సిద్ధంగా ఉన్నారు.
నువ్వు సిద్ధపాటు లేనిది నేనేం బోధించగలను? నువ్వు సిద్ధపడకోకుండా నేనేం చెప్పగలను? ఆయన అలాగే చెప్తాడు, మనం అలాగే ఉందాం. వాళ్ళ ప్రిపరేషన్ బీ రెడీగా ఉన్నారు. నువ్వు ఏం చెప్తావు ఇప్పుడు అది చేస్తావు. నేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వీళ్ళ మనసులో ఏం కనపడుతుందంటే మా స్టెప్ రోజు రోజుకి ఏమవ్వాలా? ఎదగాలి, అభివృద్ధి చెందాలి అనేది కనపడుతుందన్నమాట అండి. ఈనాడు కూడా క్రైస్తవులు సరిగ్గా ఎలా ప్రార్థన చేయాలో బైబిల్ నేర్పిస్తుందే. మన చేతిలో ఉన్న బైబిల్ ప్రకారంగా మనము చదువుతూ దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థన గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి ప్రార్థన చేసే ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేసేది దేవునికి కాబట్టి అసలు ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఏమండి, మనం ప్రార్థనలో తరచుగా వాడే మాట అంటే పరలోకమందున్న మా తండ్రి, అంతేనా? అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు ఆయనకి, యెహోవాకే ఎందుకు ప్రార్థన చేయాలి? ఇంకెవరికి చేయకూడదా? చేసేవాళ్ళు లేరా? ఈయన అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అని అంటే ద్వితీయత్వం లేనివాడు, నో సెకండ్. ఇంక దేవుని కంటే ఇంకా సుప్రీం ఇంకెవరు లేరు. ఏ అధికారమైన క్రీస్తుకు కూడా అధికారం ఎవరు ఇవ్వాలి? తండ్రే ఇవ్వాలి. తండ్రి ఇవ్వాలి. ఈ అధికారమైన తండ్రి దగ్గర నుంచే రావాలి. ఆయన అద్వితీయ దేవుడు. మరి అద్వితీయ దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అంటే ఆయన మనల్ని కలుగ చేసిన వాడు అనేది అందరం ఎరిగినదే. మిగిలిన వాటికి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఒకప్పుడు చేయలేదా? మనం చేసిన అనుభవాలు లేవా? ఏమండి, నేను మర్చిపోయాను, ఏదో ఒక వస్తువు తేవాలనుకున్నాను కానీ మర్చిపోయాను. కీర్తన గ్రంథం 135 అధ్యాయం. కీర్తన గ్రంథము 135 అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విగ్రహాల దగ్గర ప్రార్థన చేయవు. ఎందుకు చేయవంటే అవి మనం చెబుతున్నవి అవి ఏం చేయలేవు, వినలేవు కాబట్టి. అలాగనే ఉంది గ్రంథం. వాటికి చెవులుండియు వినవు. ఏమండి, 18వ వచనం వరకు రాసుకోండి. ప్రార్థన ఎవరికి మాత్రమే చేయాలి? తండ్రి అయిన దేవునికి, అద్వితీయుడు. ఎందుకు ప్రార్థన చేస్తాం ఆయనకి? ఆయన వింటాడో, విన్న తర్వాత మానవులకి ఏమిస్తాడో? సమాధానం ఇస్తాడు. వేటికి ప్రార్థన చేయకూడదు? ఎందుకు చేయకూడదు? అవి వినవు కాబట్టి, వాటి నుంచి మనకు రిప్లై రాదు కాబట్టి. ఒకళ్ళు చూడండి, ఎంత చెప్పినా వీళ్ళు వినరండి అన్నప్పుడు ఇంకేం చేస్తారు? వాళ్ళకి చెప్పడం మానేస్తారు. ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ ఎదుగుదలకు అవసరం కనుక, అద్వితీయ దేవుడు అయితే సమాధానం ఇస్తాడు కనుక, విగ్రహాలు అయితే సమాధానం ఇవ్వవు కనుక వాటికి ఏం చేయకూడదంటుంది గ్రంథం? ప్రార్థన చేయదు. ఎందుకంటే సమాధానం ఇవ్వలేవు కాబట్టి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము నేను చదువుతున్నాను, అందరూ వినండి. 9వ వచనం నుంచి,
విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు ఏం పడరు, ఇంక వాళ్ళకి సిగ్గుపడరండి. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? అంటే విగ్రహానికి పోతపోసి నిరూపించి ఏమంటున్నారట? దేవుడు అంటున్నారట. ఇదిగో దాన్ని పూజించు వారందరూ ఏం పడతారు? ఎప్పటికైనా సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు నరమాతృలే కదా. ఆ శిల్పకారులు ఎవరట? నరమాతృలే కదా. వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను, నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుతురు ఎప్పటికైనా. కమ్మరి గొడ్డలి పదును చేయొచ్చు, నిప్పులతో పనిచేయను, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయను. ఎంత బలం ఉపయోగించి చేస్తాడండి ఒక వస్తువును? అతను ఆకలి కొనుగా అతని బలం ఏమైపోతుంది? క్షీణించిపోద్దట. నీళ్లు త్రాగి ఏమైపోతాడు? పని చేసి సొమ్మసిల్లు. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీసి చిత్రికతో దాన్ని చక్క చేయను, కర్కాటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగా, నర సౌందర్యము గల దానిగా చేయను. ఒకడు దేవదారు చెట్లను నరుకువలనని పూనుకును. శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములను కానీ, అడవి వృక్షములను కానీ ఏదో ఒక దాన్ని తీసుకును. ఒకడు చెట్లు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. ఈ కర్రలతో చేసిన విగ్రహాలన్నీ ఒకరోజు దేనికి వెళ్తాయి అన్నాడు? పొయ్యిలోకే. వాటితో కొంత తీసుకుని చలి కాచుకుంటాడు. మళ్ళీ మంటకి కూడా అవే. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకుంటారు వంట చేసుకుంటానికి అయ్యే. ఒకడు తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకునొచ్చు, దానికి నమస్కారం చేయను. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడను. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము నుండి వండి భక్షించుచున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకును. ఆహా, చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అనుకొనుచున్నాడు. దానితో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకును. దాని ఎదుటి సాగిలపడుచు ఏం చేస్తున్నాడని ఉంది? నమస్కారం చేయొచ్చు. నీవే నా దేవుడు, నన్ను ఏం చేయమన్నాడు? ఇప్పుడు చదివిన సంగతులని మీకు అర్థమవుతున్నాయా? ఇతనే చేసుకుని దేవుడు నరులను చేయాలా, నరులు దేవుని చేయాలా? మరి నరులే ఎవరు చేస్తున్నారు? చేసి ఆ విగ్రహానికి ఏం పడుతున్నారు? వీళ్ళు సాగిలు పడుతున్నారు. వారికి ఉన్నటువంటి అక్కర్లన్నీ చెప్పుకుంటున్నారు. ఎన్నో వచ్చును? 18. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకున్నట్లు వారి కనులు ఏమైపోయినాయి అన్నాడు? కప్పబడ్డాయి. గ్రహింపకున్నట్లు వారి హృదయములు మూయబడ్డాయి. ఎవడునూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి కాల్చి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకుని భోజనము చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకుని దానితో ఏమైనా దాన్ని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా? చెట్లకు కూడా వెళ్ళి ఏం చేస్తారండి? పళ్ళు ఎడతారు, రాళ్ళు కడతారు, పూజ చేస్తారు. చెట్లకి పెళ్ళిళ్ళు కూడా చేయరా? చెట్లకి కూడా మొక్కే వాళ్ళు ఉంటారు. చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుతున్నాని ఎవడు ఆలోచింపడు. అసలు ఆలోచనే ఉండదట. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. ఏమండి? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ కింద చదివేద్దాం. 21 వరకే ఉంది కనుక. వాడు బూడిద తినుచున్నాడు, దాని మనస్సు మోసపోయినదే, తప్పుదారిని వాడిని తీసుకుని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతులు అబద్ధమున్నది కదా అనియు అనుకున్నటకు వానికి ఏం చాలదో? బుద్ధుండి ఈ పని చేయడం అంటున్నాడు. 21. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకును. నీవు నా సేవకుడుగు, నేను నిన్నేం చేశాను? ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడు ఉన్నావో, నేను నిన్నేం చేయను? మరిచిపోచాలను అన్నాడు. అంటే వాళ్ళందరూ చేస్తున్నారు కానీ నువ్వు చేయొద్దు అంటున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను నిర్మించాను. మనల్ని దేవుడు నిర్మించాడండి. కనుక మనము ఎవరికి ప్రార్థన చేయాలి? ఇప్పుడు దేవునికి. ఎవరికి చేయకూడదో, ఎందుకు చేయకూడదో అవి వినవు, సమాధానం ఇవ్వవు. కాబట్టి అయితే ఇప్పుడు ఒక సందర్భం, ప్రార్థనకి ఎవరికి చేయాలో ఒక నిర్ణయానికి అయితే వచ్చాం. ఎవరికి చేయాలి? అద్వితీయ దేవునికి చేయాలి. మరి అద్వితీయ దేవునికి చేసేటప్పుడు వేటికి చేయకూడదని మనకు అర్థమైందంటే విగ్రహాలకే చేయకూడదు. దేవుని యొక్క
గుణాతిశయాలను కూడా మనకు తెలియాలి. మరి చేసే వ్యక్తి ఎవరో, మనం అడిగింది ఇవ్వగలిగినటువంటి వాడేనా, ఇవ్వలేనివాడా అనేది కూడా మనం ఆలోచన చేసుకుని అప్పుడు మనము ప్రార్థన ఆయనకి చేయాలి. ఆయన గుణాతిశయాల్లో నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నవాడు అనే మాటలో నిత్యుడు. ఆయన శాశ్వతంగా ఉండేవాడు, ఇవాళ ఉండి రేపు లేనివాడు కాదు. ఆయన నిత్యుడు. ఏమండి? ఉన్నవాడు. ఆయన ఎవరండి? ఉన్నవాడు. మనం పోయేవాళ్ళు ఉంటాం ఇక్కడ. ఆయన పంపగా వచ్చినోళ్ళు, రమ్మంటే వెళ్ళిపోయేవాళ్ళు. మనుషులు దేవుడు సృష్టి కాబట్టి ఆయన సెలవైతే ఏమైపోతాం? ఆయన ఉన్నవాడు. ఉన్నవాడను అనే మాట ఒకళ్ళ దగ్గర ఆయన చెప్పాడు. ఎవరి దగ్గర చెప్పాడు ఆయన? మోషే దగ్గర. నీవు నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు. ఐగుప్తీల్లో వాళ్ళు అనేకమైనటువంటి, అక్కడ ఐగుప్తు దేశంలో చాలా దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. వాళ్ళందరూ అంటారు, నీవు వచ్చావు దేవుడు పంపించాడని అంటారో, నీ దేవుడు ఎవరో అని అడుగుతారు. ఏం చెప్పమంటావని అడిగాడు. మరి ఇప్పుడు మనల్ని కూడా అడుగుతారు కదా, నువ్వు నీ దేవుని దగ్గరికి రమ్మంటున్నావో అసలు నీ దేవుడు ఏం చేయగలడో, నీ దేవుడికున్న క్యారెక్టర్స్ ఏంటి చెప్పంటే అప్పుడు మనం ఏం చెప్పగలం? మా దేవుడికి ఆ పదం ఎందుకులే, కొందరు గెస్ చేసి ఉండాలి. ఏమండి? ఆయన దేవత్వం కలిగినోడు. ఏమండి? ఆయన నిత్యుడు. ఆయన ఉన్నవాడు. ఎవరైనా ఉన్నవాడు. ఉన్నవాడు అనేటువంటి మాట నిర్గమాకాండం రాసింది ఎవరు? మోషే. ఎప్పుడు ఇతను ఉన్నవాడని గ్రహించాడో తెలుసా? ఇతను ఉన్నవాడని ఎప్పుడు గ్రహించాడో తెలుసా? 90వ కీర్తనలో 90వ కీర్తనలో బైబిల్ చూడకోకుండా చెప్పండి, మొట్టమొదటి ఏమని ఉంటుందో? బైబిల్ చూసి చెప్పారా, చూడకుండా చెప్పారా అమ్మా? చూడకుండా చెప్పారా, చూసి చెప్పారా? చూడలేదా? అయితే మీరు చాలా ఎదుగుదలలో ఉన్నారు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే. ఆ మాట రాసింది ఎవరు? మోషే. ఇప్పుడు ఆ మోషే ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నువ్వు ఎవరవంట? ఉన్నవాడు అని రాశాడు. అంటే ఇతను అనుభవించాడు కాబట్టి దేవుడు ఎవరని గుర్తించాడు? ఉన్నవాడవు అనువాడు, నిత్యుడు. ఈయన ఉన్నవాడు. ఈయన ఉన్నవాడు, లేనివాడు కాదండి. అంత మాత్రమే కాదు, ఈయన అల్ఫా ఓమేగా అన్నాడు. అల్ఫా ఓమేగా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఏమండి? దేవుడట అంటే ఇది గ్రీకులో మొదటి అక్షరం ఆల్ఫా అనేటువంటి దాంతో మనకి అక్షరాల ఆతో ఎలా మొదలవుతాయో వీళ్ళకి అల్ఫా ఓమేగా, చివరి అక్షరం ఓమేగాతో ముగించబడింది, మొదటి అక్షరం ఆల్ఫాతో ప్రారంభమవుతుంది అన్నమాట అండి. అంటే ఇక్కడ నేనే అల్ఫయు ఓమేగయు అంటున్నాడు. సంగతి ఏంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో
దేవుడు కనపడతాడు, క్రీస్తు వారు కనపడతారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్లో కనపడతారు. ఆ కనపడుతున్నప్పుడు దేవత్వంలో ఇద్దరూ కూడా సమానత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారో, నేనే అల్ఫయు ఓమేగయు అని చెప్పటానికి ఈ గ్రంథంలో చివర్లో మాటలు ఉపయోగించడం జరిగింది. సరే, ఆయన నిత్యుడు, ఆయన ఉన్నవాడు, ఇంకేం చూశారు? అల్ఫా ఓమేగా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో యెహోవానైన నేను ఏమి లేనివాడని అన్నాడు. ఆయన మార్పు లేనుడు, చేంజ్ అవ్వడం. మనమైతే కాసేపటికి ఒక గుణం ఉంటుంది, మరో కాసేపటికి ఇంకో గుణం ఉంటుంది. ఆయనలో మార్పు ఉందా? మార్పు లేనివాడు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఏమండి, ఎన్ని చెప్పాను? నిత్యుడని చెప్పాను, ఉన్నవాడని చెప్పాను, అల్ఫయు ఓమేగా అని చెప్పాను, మార్పు లేనివాడని చెప్పాను, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని చెప్పాను, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడని కూడా రాసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. 36 వరకు కూడా ఆ మాట మనం రాసుకోవచ్చు. ఆయన సర్వజ్ఞుడు అంటే దాని అర్థం ఏంటి? సమస్తము ఎరిగినవాడు. సర్వజ్ఞుడు అంటే సమస్తము. ఆయనకి తెలంది ఏముంది? ఆయనకి సమస్తం తెలుసు. ఏమండి, యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును అంటాడు. దేవుడు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి అంటే ప్రతి స్థలంలో ఉండువాడు. ఆయన ప్రతి స్థలంలో ఉండువాడు. కీర్తన 139 7-12. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఆయన శక్తికి మితి లేదు. ఆయన శక్తికి మితి లేదు. అయస్కాంత శక్తి ఉంది, సూర్యశక్తి ఉంది. ఏమండి, ప్రకృతిలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నిటికీ కూడా శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. ఆయన శక్తికి ఏమి లేదండి, మితి లేదు. ఇది లిమిట్ అని లేదండి. అంత శక్తిమంతుడు ఆయన. తన బాహుబలము చేత ఇశ్రాయేలు నడిపించాడు అంటాడు. అంత శక్తిమంతుడండి. కనుక ఇప్పుడు అటువంటి దేవునికి ఇప్పుడు మనం ఏం చేయాలని ఈరోజు మన పాఠం అది. ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఆయనకి ప్రార్థన చేయొచ్చా, చేయనవసరం లేదా? అంటే ఇప్పుడు దేవుని గురించి మనం తెలుసుకుంటే ఈయన సర్వజ్ఞుడని, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అని, ఉన్నవాడని, నిత్యుడని, మార్పు లేనివాడని ఇవన్నీ మనము అనుభవిస్తే అప్పుడు ఆయనకి ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం, అనేకులకు చెబుతాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి చేస్తున్నాం కాబట్టి అద్వితీయ దేవునికి, ఆ అద్వితీయ దేవుడు ఎవరో తెలుసుకుని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ఈయనకి చేయాలని మనం తెలుసుకున్నామంటే, ఈయనకి చేస్తే వెంటనే ఏం వస్తుంది? రిప్లై వస్తుంది. ఇంకొకరికి చేస్తే ఏం రాదో రిప్లై. ఎవరికి చేస్తే రాదో చూశారు, విగ్రహాలకి. వాళ్ళకి చేస్తే సమాధానం రాదు. సమాధానం వచ్చే వాళ్ళకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండో సంగతి ఏంటంటే సరిగ్గా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎవరికి చేయాలో నేర్చుకున్నామో సరిగ్గా ప్రార్థన చేయాలి. సరిగ్గా ప్రార్థన చేయడం అంటే ప్రార్థనలో ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఇది ఎవరు నేర్పించారు మనకి? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి
రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన ఎవరికి చేయాలన్నాడు? తండ్రికి. అంటే ఇప్పుడు ప్రార్థన విషయం అక్కడ ప్రస్తావిస్తుంది ఎవరండి? క్రీస్తు ప్రభువారు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? ఆయన తండ్రికి చేయాలి. అంటే క్రీస్తుకు కూడా ఎవరున్నారండి? తండ్రి. మనందరికీ ఒక్కడేనండి. ఏమండి? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం అనుకుంటున్నాను. అదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదండి, అంటే యేసుక్రీస్తుకి కూడా ఎవరున్నారండి? అది మీరు మార్కర్తో హైలైట్ చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అన్నాడు. మన క్రీస్తు కూడా తండ్రి ఉన్నారు కాబట్టి క్రీస్తు నిత్యము కూడా తండ్రికి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు అన్నమాట అండి. కనుక మనం సరిగ్గా ప్రార్థన చేయట్లో మొట్టమొదటి ఎవరికి ప్రార్థన చేయాలని చెప్పుకున్నాం? తండ్రికి. దేవుడు సమాధానం ఇస్తాడని నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ఆయనకు ప్రార్థన చేస్తే మనకు సమాధానం వస్తుంది అని నిరీక్షణతో మనం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక చదవద్దులండి, 5వ అధ్యాయము 16వ వచనం రాసుకోండి. మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. మనఃపూర్వకంగా అంటే వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థనలో వ్యర్థమైన మాటల్లో వచించకూడదండి. ఒకవేళ ప్రార్థన చేయమన్నాం అనుకోండి, అవసరమైన మాటలు చక్కగా. ఓ రోజు ఒక ఆయనకి ప్రార్థన ఇస్తే ప్రార్థనలో ఆయన ఏమేమైతే అనుకుంటున్నాడో అన్నీ చేసేసాడు సుమారు ఒక 20 నిమిషాలు. తర్వాత అన్నారు నన్ను అందరూ, ఏంటి ఆయనకి ప్రార్థన ఇచ్చారా ప్రసంగం ఇచ్చారా అన్నారు. ఇంక రెండోసారి ప్రార్థన ఇస్తారా ఆయనకి? ఇప్పుడు వంటల దగ్గర ప్రార్థన చేయమన్నారు అనుకోండి, ప్రారంభంలో ఎలా చేయాలి? స్టార్టింగ్లో ఒక గంట సేపు ప్రార్థన చేశారనుకోండి, ఈలోగా వంటలన్నీ ఏమైపోతాయి? లేట్ అయిపోతుంది. వంటలు ప్రారంభించేటప్పుడు సింపుల్గా, వంటలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన, అప్పుడు పదార్థాలని పవిత్రపరుచుతండ్రి దీవించు. సరే, కొందరు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తాను అంటారు. మన సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? సాక్ష్యం అంటే మీ జీవితంలో జరిగింది ఏదో చెప్తారు, అవునా? మా జీవితంలో జరిగింది ఏదో, ఏ శ్రమను ఎదుర్కొన్నాం, ఏ మేలు పొందుకున్నాం, ఆ 2 సంగతులు చెప్తే సరిపోదు. బస్సు ఎక్కాను, పక్క ఆవిడ మాట్లాడింది, దిగాను, మళ్ళీ ఎవరు ఎదురయ్యారు, స్టార్టింగ్ నుంచి ఒక గంటంతా మీరే తీసేసుకుంటే మరి ఇంకా నాకు టైం ఏముంటుంది? మీరు ఎలా ఉండాలి? చాలా షార్ట్గా ఉండాలి. ఇంకో మాట చెప్పనా? ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకోండి, సాక్ష్యము చెప్పినోళ్ళు బైబిల్ ఏమైపోయారు తెలుసా? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము ఏం చేయబడ్డారట? శిరచ్ఛేదనం చేయబడ్డారంట. యేసు ప్రభు కోసం నేను సాక్షిగా నిలబడ్డాను, నా తల తీసేయండి అని మనలో ఎవరు అనగలం? ఆ రోజున వాళ్ళ దేవుని కోసం బ్రతుకుతుంటుంటే శిరచ్ఛేదనాలు అయిపోయారు. అది సాక్ష్యం అంటే. ఇంకో మాట చెప్పాలంటే, మన గురించి మనం చెప్పుకున్నది ఏమవదో సాక్ష్యం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ బట్ నాట్ విట్నెస్ అన్నారు. మన గురించి ఇతరులు చెప్పింది ఏమవుతుంది? సాక్ష్యం. యేసు గురించి ఇవాళ మనం అందరం సాక్షులు. ప్రతి చోట నీ సాక్షిగానే పాడతాం కదా, యేసుకు సాక్షులమేగా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాతో బలపరచుము, ఆత్మీయ రూపుండం ప్రియ యేసు నిర్మిం ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంత. దేవునికి మనం సాక్షులుగా, నేనైతే పూర్తిగా మనము సాక్షులంగా లేమేమో అనుకుంటున్నాను.
నిజంగా పూర్తిగా సాక్షులుగా మనం ఉన్నామంటే ఇంకా శ్రమలు ఎదుర్కోవాలి. ఇవాళ భక్తి అంతా ఫ్యాషన్ భక్తి అయిపోయింది. ప్రజలు చూడడానికి భక్తి అయిపోయింది. ఎదుటివారి కోసం భక్తి. మన వస్త్రాల్లో మనకు నచ్చినవి వేసుకుంటాం, ఎదుటివాళ్ళకి నచ్చాలా? మనకు నచ్చిన అతను గొడవే లేదు, ఏదో కొనుక్కుని తగిలించుకుంటాం. అసలు ఇది వేసుకున్న తర్వాత అవతలలో అబ్బా ఎక్కడ కొన్నామని అడగాల. ఈ కాన్సెప్ట్ ఉంటుందా? మనం చేసే భక్తి ఇప్పుడు దేవుడు మెచ్చాలా, మనుషులు మెచ్చాలా? దేవుడు మెచ్చేటువంటి భక్తి ప్రజల్లో తక్కువగా ఉంది. అపోస్తులు, శిష్యులు, మొదటి శతాబ్దం క్రైస్తవ్యం, దేవుడు మెచ్చేటువంటి భక్తి చేశారు వాళ్ళు. అందుకే వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. ఈవేళ అటువంటి సాక్షులు ఇంకా ఎంతమంది ఉంటారని సహదాసుల లెక్క పూర్తవ్వాలన్నాడు. సహదాసుల లెక్క పూర్తయిపోతే క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం దగ్గర పడుద్ది. వాళ్ళకి సమానంగా సహదాసుల లెక్క అంటే అపోస్తులకు దగ్గరగా, శిష్యులకు దగ్గరగా, మొదటి శతాబ్ద క్రైస్తవాన్ని దగ్గరగా. ఏది మొదటి శతాబ్ద క్రైస్తవ్యం? ఇలాంతా ఫ్యాషన్ క్రైస్తవ్యం అయిపోయింది. పేరుకే క్రైస్తవులని పాడారు కదా ఆయన. పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, మాదిరి లేని క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులా. ఏ క్రైస్తవులాట? శుక్రవారం ఉండదు, సహవాస పడుకోండి, ఉపవాస పడుకోండి. లేదండి ఒక్కొక్కసారి కాన్వర్ట్ పొజిషన్లో అయితే పర్వాలేదు, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ అవుతాం. నిత్యము బ్రేక్ అవ్వద్దు. ఆదివారానికి మాత్రం మనం పరిమితం అవ్వద్దు. రైట్. ఇప్పుడు ప్రార్థనలో వ్యర్థమైన మాటలను ఏం చేయకూడదండి? వచించకూడదు. ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, రండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, అదండి ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుడు అంగీకరించేలా ఉండాలి, తండ్రికి చేయాలి. ప్రార్థనలో ఏ మాటలు వాడద్దు అన్నాడు? వ్యర్థమైన మాట. ప్రార్థనలో వ్యర్థమైన మాటల్లో మనం వచించొద్దంటున్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేశారు. పని అయిందా? కరిమేలు పడుతున్నారు. ఏలియా ఒక పక్కన నుంచున్నాడు, 450 మంది బయలు ప్రవక్తలు ప్రక్కన. వాళ్ళ పొద్దున్న సాయంత్రం దాకా చేశారు. ఎవరికి చేశారు? వాళ్ళ దేవుళ్ళు అనబడే వారికి చేశారు. ఏమైనా పని అయిందా? ఇంకేం పని అవుతలేదని వాళ్ళ కాళ్ళు ఏం చేసుకుంటున్నారు? కొట్టుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళే కోసుకుంటున్నారు, శరీరాలను రక్తం కారేలా కోసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. అంటే నీ ప్రార్థన ఆలకించే వ్యక్తికి నువ్వు ఎలా చేస్తున్నావో అలా కరెక్ట్గా ఆ ప్యాటర్న్ ప్రకారంగా మనం చేసినప్పుడు, ఆ ఫార్ములా ప్రకారంగా మనం చేసిన ఫార్ములా ప్రకారంగా చేస్తే ఏదైనా జవాబు వస్తుంది కదా. అలా చేశాడు కాబట్టి ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే ఆ కందకాన్ని ఏం చేయించాడు? దహింపవేశాడు. వాళ్ళకు వ్యర్థమైన మాటలు వాడారు. అసలు నువ్వు చేసే ప్రార్థనే తప్పు, ప్రార్థనే తప్పు. మత్స్యాక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, క్రీస్తు సంఘం అసలు ఏమనరు తెలుసా? ఆమెను అనరు. ఎందుకనరు? ఆ మత్స్యాక వాళ్ళతో నువ్వేం చేసినట్లు, ఏకీపించినట్లు. వాళ్ళ దుష్టక్రియల్లో కూడా ఏమైపోతాం? పాలువారం అయిపోతాం. అంటే ప్రార్థన కూడా అంత కేర్ఫుల్గా చెప్పాడు. మరి వాళ్ళు దీర్ఘ ప్రార్థన చేసేస్తారు, దీర్ఘ ప్రార్థన చేసేస్తారు. రాసుకోండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 26 నుంచి 29 వరకు రాసుకోండి. రైట్. వ్యర్థమైన మాటలు ఉపయోగించకూడదు. దేవుని చిత్తానికి లోబడిన వానిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ఇష్టానికి దేవుడు మలచబడాలా, ఆయన ఇష్టానికి మనం మలచబడాలా? అర్థం అవ్వలేదనుకోండి మీకు. ఆయన చిత్త ప్రకారంగా మనం ఉండి ప్రార్థన చేయాలా? దేవా నేను ఎలాగ అనుకుంటాను ఎలా చేయని అడగాల?
యేసుప్రభు అలాగే చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. అంతే, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. అంటే దేవుని చిత్తానికి అనుకూలంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా చూడండి ఎంత కేర్గా చెప్పాడు. మరొకటి ఏంటంటే, యేసుక్రీస్తు నామమును ఏం చేయాలా అంటే ఆయన అధికారానికి తలంచి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడని గ్రహించి ప్రార్థన చేయాలి. ఆయన మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఈరోజు ఈ పాఠాన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే, ప్రార్థన యేసుకు చేయకూడదో, ప్రార్థన పరిశుద్ధులకు చేయకూడదో. పేతురు గారు పరిశుద్ధుడు కదా, సెయింట్ పీటర్ చర్చ్ అంటారు, విన్నారా? పరిశుద్ధ పేతురు సంఘం, సెయింట్ పాల్ చర్చ్ అంటారు, పరిశుద్ధ పౌలు సంఘం. అంటే వాళ్ళందరూ పరిశుద్ధులు కదా? అసలు మనకంటే పరిశుద్ధులే కాదా వాళ్ళు? ఎవరో పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, శిష్యులు ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులే కదా? ఆంద్రియ. మరి వీళ్ళకి ఎందుకు ప్రార్థన చేయకూడదు? మనం పరిశుద్ధులకి ప్రార్థన చేయకూడదు, రైట్? పోనీ అందరూ నిన్ను ధన్యురాలు అని అంటారు అన్నాడు దేవదూత వచ్చి. ఎవరిని? మరియను. పోనీ మరియకు ప్రార్థన చేయొచ్చా? మరియకు కూడా ప్రార్థన చేయకూడదు. చాలామంది మేరీ మాత దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తూ ఉంటారు అండి. మేరీ మాత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. మరి చేయొచ్చా అంటే, ఇప్పుడు మధ్యవర్తి ఎవరున్నారో? క్రీస్తే. ఇప్పుడు క్రీస్తు ద్వారా మరి ఎవరికి చేయాలంటుందంటే గ్రంథం? తండ్రికి చేయాలి. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఇప్పుడు మన పాపాలు మనుషులకు చెప్పుకుంటామా, దేవుడికి చెప్పుకుంటామా? మరి పాపాలు మనుషులకు చెప్పేటువంటి ఒక సంగతి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫాదర్ గారి చెవిలో ఏం చెప్తారు తెలుసా? పాపాలు. అంటే ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఇదివరకు ఎప్పుడో ఉండే, ఇదివరకు ఉండే. నిజంగా మనిషి పాపాలన్నీ కూడా మనిషి దగ్గర చెప్పుకుంటాడా? చెప్పుకోరు, కొన్ని చెప్తారు. దేవుని దగ్గర అయితే ఇంక రహస్యాలు ఉండవు, అన్నీ చెప్పుకుంటారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 ఏముంది? దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. కొలసీ పత్రిక చదువుదాం, అది వద్దులేండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. కొలసీ పత్రిక మటుకు చదువుదాం. కొలసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరటే చేయాలి. ఎవరి పేరట చేయమన్నాడు? క్రీస్తు పేరట చేయాలి. మరియ పేరట, పేతురు గారి పేరట, యేసు పేరట, క్రీస్తు పేరటే. ఎవరికి సమర్పించాలి? తండ్రికి సమర్పించాలి. అంటే ఇప్పుడు ఇంతకు అర్థమైంది ఏంటంటే, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? క్రీస్తు ద్వారా చేయాలి. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నామంటే, క్రైస్తవ ఎదుగుదలకు ప్రాముఖ్యంగా గ్రంథాన్ని అధ్యయనం మీద ఎదుగుదల ఆధారపడింది. ఇంకోటి ఏం చెప్పాను? ఆయన కృపయందు జ్ఞానమందు ఏం పొందాలా? అభివృద్ధి పొందాలి. మరి ఎక్కువగా ఏం పొందాలి? ప్రేమయందు అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధి అంతటినీ కూడా దేంట్లో ఉందని స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో నిలిచి ఉండాలి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ఆయనలో లేకుండా నేను సంఘానికి వెళ్ళిపట్టుకుంటాను అంటే అభివృద్ధి ఉండదు. ఏమండి? క్రైస్తవ అభివృద్ధికి సహాయపడేటువంటి అంశాల్లో ఒకటి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన
యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయటం చూసి శిష్యులు ఏం చేయాలనుకున్నారంటే, మేము కూడా నేర్చుకోవాల్సిన అవసరత ఉంది కనుక మేము రెడీ, మాకు నేర్పు అని అడిగారు. అండి వాళ్ళు నేర్చుకున్నారు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరికి చేస్తున్నామో ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలు ఏంటో తెలుసుకున్నాం. ఎవరైనా అద్వితీయుడు, ఆయనకి మాత్రం ఎందుకు చేస్తున్నారు ప్రార్థన? విగ్రహాల్లోకి చెప్తే అవి ఏం చేయవని వినవు, మనకు సమాధానం రాదు కాబట్టి. ఇప్పుడు మనం ప్రార్థన చేసే ఆయన ఎవరో? నిత్యుడు, ఉన్నవాడు, అనువాడు, అమ్మా అల్ఫా ఓమేగా, అంటే ప్రారంభం నుంచి ఉన్నవాడు, ముగింపు దాకా ఉంటాడు, మార్పు లేనివాడు, ఒకటే రీతిగా ఉన్నవాడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. కనుక ఇప్పుడు ఇటువంటి ఆయనకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది తండ్రికి మాత్రమే చేయాలని చేసుకున్నాం. ఎవరికి చేయకూడదని? క్రీస్తుకి లేదు, పరిశుద్ధులకి లేదు, మరియకి లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఏ మాటలు వాడకూడదు? విస్తరించి మాట్లాడకూడదు. ఏమండి, ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానికి లోబడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు అధికారం క్రింద చేయాలి, ఆయన మధ్యవర్తి కాబట్టి. చివరిలో ఈ ప్రార్థన అంతా చేసిన తర్వాత ఆమెన్ అనే మాటతో ప్రార్థన ఏం చేయాలి? ముగించాలి. ఆమెన్ అనే మాటతో ప్రార్థన. ఆమెన్ అంటే నువ్వు అలాగూ జరుగునుగాక, నమ్మదగినది అలాగూ జరుగునుగాక, అడిగినట్లు అనుగ్రహింపబడునుగాక అనే అర్థాలు వస్తాయి. ఏమండి, సమయం అయింది కాబట్టి ఇంకో సంగతి చెప్పాలనుకున్నాను, సమయం లేదు. కేవలం క్రైస్తవ ఎదుగుదలకు అవసరమైన వాటిలో ఒకటి మాత్రమే చెప్పాను. ఏంటది? ప్రార్థన. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో, ఎవరికి చేస్తున్నారో, ఫార్ములాను అనుసరించే చేస్తున్నారా, విస్తారంగా మాట్లాడుతున్నారా, వాక్యానుసారంగానే చేస్తున్నారా, దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారా? ప్రార్థించే ముందు నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావు, నేను ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో ఆయన ఎవరో, ఆయన గుణాతిశయాలు ఏంటో మనసులోకి తెచ్చుకుని అప్పుడు ఆయన్ని హానర్ చేస్తూ, ఆయన గౌరవిస్తూ, ఆయన గణపరుస్తూ తల ఉంచుకుని ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థనలకు ఏమిస్తాడో జవాబు. ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. క్రైస్తవ ఎదుగుదలకు అవసరమైనటువంటి వాటిలో ఒక సంగతి మేము నేర్చుకున్నాం, ప్రార్థన. తండ్రి, మా అందరి జీవితాల్లోనూ కూడా ఈ మాటలు ఫలింపచేయండి. ఇంకా ప్రార్థించుట రాని వ్యక్తులు నేర్చుకునే మనసు ఇవ్వండి. శిష్యులే నేర్చుకున్నారు తండ్రి, ప్రార్థనలో ఎవరికి చేయాలో నేర్పించారు తండ్రి. ఎవరికి ప్రార్థన చేస్తే వారు వినరో అవి కూడా గ్రంథస్థం చేశారు. వినని వాటికి మేము ప్రార్థించటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు సర్వశక్తిమంతుడు గనుక, సర్వజ్ఞానివి గనుక, సర్వాంతర్యామి గనుక నీకు ప్రార్థన చేస్తే నీ చిత్తానుసారముగా మాకు జవాబు పొందుకుంటాం. ఈ మాటలు ఆలోచింపచేయండి, మిగతా మేలుకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మనందరం లేచి నిలబడదామండి.